ఐఏఎస్ బదిలీల కోసం నెలల తరబడి చేసిన కసరత్తు తుస్సుమంది. 11 శాఖలకు సంబంధించి పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు, బదిలీలు, అదనపు బాధ్యతలతో తేలిపోయింది. ఈ మాత్రం బదిలీలకు ఇంత కసరత్తు అవసరమా అంటూ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 3 నెలల నుంచి బదిలీలు జరుగుతాయంటూ ప్రచారం, లీకులు ఇవ్వడంతో అధికారులంతా ఫైళ్లపై సంతకాలు చేయకుండా పక్కన పడేశారు. దీంతో పాలన నెమ్మదించింది. చివరకు ఇప్పుడైనా బదిలీలు భారీగా ఉంటాయనుకుంటే అది జరగలేదనే చర్చ సచివాలయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ బదిలీలు జరిగాయి. టీటీడీ ఈవో శ్యామలరావును ఆ స్థానం నుంచి బదిలీ చేశారు. గతంలో ఆ స్థానంలో పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్నే తిరిగి నియమించారు. మొత్తం ఐఏఎస్ ట్రాన్స్ఫర్లలో ఇలాంటివి 1-2 మినహా భారీ మార్పులు లేవు. వీటిలో కూడా వైద్యారోగ్య శాఖ నుంచి కృష్ణబాబును బదిలీ చేసి రోడ్లు, భవనాల శాఖకు పంపారు. పెట్టుబడులు, మౌలిక వస్తుల పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఎక్సైజ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా సాధారణ పరిపాలన శాఖ, పొలిటికల్లో పనిచేస్తున్న ముఖేష్ కుమార్ మీనాను నియమించారు. మీనాకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. గవర్నర్ సెక్రటరీగా ఉన్న హరిజవహర్ లాల్ ను అక్కడి నుంచి బదిలీ చేసి ఎండోమెంట్ శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఇవి మినహా పెద్దగా చెప్పుకోదగ్గ బదిలీలు ఇవి కావని అధికార వర్గాలే అంటున్నాయి. ఇదిలా ఉంటే భారీగా ఐఏఎస్ల బదిలీలు ఉంటాయని, అసెంబ్లీ సమావేశాలకు ముందే కలెక్టర్లను బదిలీ చేస్తారని, హెచ్ఓడీలకు స్థానభ్రంశం తప్పదని, కార్పొరేషన్లకు కొత్త బాసులు వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ మార్పులు, చేర్పులు ఈ సమావేశాల్లోపు జరుగుతాయా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఈ సమయంలో కలెక్టర్ల మార్పులు, చేర్పులు ఉంటాయా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జీవో ఆర్టీ నెంబర్ 1643 జారీ ద్వారా చేపట్టిన ఐఏఎస్ బదిలీలో గవర్నర్ చీఫ్ సెక్రటరీగా జి అనంతరామును నియమించారు. కాంతాలాల్ దండేను రోడ్లు, భవనాల శాఖ నుంచి బదిలీ చేసి పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ కమిషనర్ గా ఉన్న సౌరవ్ గౌర్ కు ఆ శాఖను అదనపు బాధ్యతగా పేర్కొంటూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో కీలకమైన మైన్స్ చూస్తున్న ప్రవీణ్ కుమార్ ను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారు. మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ గా ఉన్న సిహెచ్ శ్రీధర్ ను మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేయడంతో పాటు ప్రస్తుత బాధ్యతలను అదనపు బాధ్యతలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేబర్ కమిషనర్ గా ఉన్న ఎంవి శేషగిరి బాబును లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చి ప్రస్తుత బాధ్యతలను పూర్తి అదనపు బాధ్యతలుగా మార్చారు. ఇప్పటి వరకు ఎండోమెంట్స్ కార్యదర్శిగా ఉన్న వాడ్రేవు వినయ్ చంద్ ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐఏఎస్ బదిలీలపై సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం చంద్రబాబు ఆఖరుకు చేపట్టిన బదిలీలను చూసి ఆ ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వీటికే ఇంత కాలయాపన చేస్తే జిల్లా కలెక్టర్ మార్పుకు ఎన్ని నెలలు పడుతుందోనని అంటున్నారు.